లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అన్ని నియోజకవర్గాల్లో పొలిటికల్ లెక్కలు ఒక ఎత్తు అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం మరో ఎత్తు. జిల్లాలో ఆ సెగ్మెంట్ ఒక్కదానికి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ ఎమ్మెల్యేని కష్టపడి గెలిపించుకున్న నాయకుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు కాంగ్రెస్ నుంచి పిలుపు వస్తే వాలిపోవాలని చూస్తూ ఉంటే వారి ఆశలకు గండి కొడుతూ నో ఎంట్రీ బోర్డు పెట్టిందట కాంగ్రెస్ అధిష్టానం. ఆలస్యంతో అమృతం విషం అన్నట్లు సరైన సమయంలో రెస్పాండ్ అవ్వకపోవడమే వారి ఆశలకు గండిపడిందని లోకల్ టాక్ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. పదేళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్కు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఆ పార్టీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. కేవలం గద్వాల, అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే గులాబీ జెండా ఎగిరి జిల్లాలో పరువు దక్కించుకుంది. గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ నుంచి అనూహ్యంగా బరిలో నిలిచిన విజయుడు విజయం సాధించారు. అయితే గెలిచిన తరువాత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో జిల్లా బీఆర్ఎస్ లో ఒకే ఒక్కడుగా విజయుడు మిగిలిపోయాడు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచిన చల్ల వెంకట్రామిరెడ్డి సైతం బీఆర్ఎస్ లోనే ఉండిపోయారు. మిగిలిపోయిన ఈ ఇద్దరు కూడా ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ లోకి మారతారన్న ప్రచారం జరిగింది. ముహూర్తం కుదరలేదో మరే ఇతర కారణాలో తెలియదు గాని వారి పార్టీ మార్పు వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంపత్ కుమార్ కు ఓటమి తప్పలేదు. తన అనుచరుడైన విజయుడిని అనూహ్యంగా బరిలో ఉంచి సంపత్ కుమార్ ఓటమికి కారణమయ్యారు చల్ల వెంకట్రామిరెడ్డి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన గెలిపించుకున్న అభ్యర్థి డమ్మీగా ఉండిపోవాల్సి వస్తుందట. తాను ఎమ్మెల్సీగా ఉండి తన అనుచరుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో తమకు సరైన గుర్తింపు లేదని వెంకట్రామిరెడ్డి మదనపడుతున్నారట. అలంపూర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తన ఓటమికి ప్రధాన బాధ్యుడు ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామిరెడ్డి అని ఆగ్రహంతో ఉన్నారట. అందుకే వారిద్దరిని కాంగ్రెస్ లో చేర్చుకోకుండా అడ్డం పడుతున్నారట. ఈ క్రమంలో నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి సంపత్ కుమార్ పెత్తనమే నడుస్తోంది. నియోజకవర్గం యంత్రాంగం మొత్తం సంపత్ కుమారే ఎమ్మెల్యే అన్నట్లు వ్యవహరిస్తోంది. అయినప్పటికీ ఏదో రకంగా కాంగ్రెస్ లో చేరటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు తమ పార్టీకి ఎమ్మెల్యే లేడు అన్న లోటు తెలియకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, బీఆర్ఎస్ శ్రేణులు తమ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆ క్రమంలో కొంతకాలంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మౌనంగా ఉండిపోవటంతో నియోజకవర్గ ప్రజలు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉంటే ఇద్దరిలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోగా మిగిలిన ఎమ్మెల్యే విజయుడికి అవకాశం లేకుండా పోవటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ డోర్లు తెరుచుకోకపోవటంతో ఎమ్మెల్యే విజయుడు తప్పని పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో చురుగ్గా వ్యవహరించాలని చూస్తున్న క్యాడర్ సహకరించటం లేదట. ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామిరెడ్డి మాత్రం ఇప్పటికీ నియోజకవర్గం వైపు తొంగి చూడటం లేదు. ఎన్నికల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి ప్రతికూల ఫలితాలు తప్పవన్న ప్రచారం సాగుతోంది. For more videos like this, subscribe Big TV channel.